శనివారం రాత్రి పార్టీలో కొకైన్తో చిక్కిన రోహిత్ రెడ్డి. ఏపీ ఎంపీ మహేష్ ప్రియాంక రెడ్డితో సహా 11 మంది అరెస్టు. ఎంపీ మహేష్ కుమార్ ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్. రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజులు రిమాండ్. ఫామ్ హౌస్ సీజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏమి లాభమురా జైలుకి పోయా ఇప్పుడు ఆర్టీడీఎస్సీ మొత్తం అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంట. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయిపోయా. అదే అధికారంలో ఉంటే మళ్ళా ఈ రైడ్లు జరిగాయి. నచ్చనోని పైన జరుగుతూ ఉంటాయి, ఎవడైతే నచ్చలేదో వాడిపైన జరుగుతూ ఉంటాయి. రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడే కాదు, చాలామంది రాజకీయ నాయకుల చీకటి కోణాలు ఇట్లా భాగవతాలు బయటపడతాయి. 14 రోజులు రిమాండ్ విధించిండ్రు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నారని, ఫారెన్ లిక్కర్, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో బయటపడింది. ఫామ్ హౌస్ గుర్తు తెలియకుండా బయట ప్రైవేట్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి వీకెండ్ పార్టీ జరుగుతున్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్పై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో రైడ్ చేసిన విషయం తెలిసింది. వామ్మో, కేటీఆర్ ఏమో అంటుండు దీనిపైన మంచిగా స్పందించలే ఇద్దరు. మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం, డ్రగ్స్తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి అంటున్నారు కేటీఆర్. లీచ రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులోకి నన్ను బీఆర్ఎస్ పార్టీని లాగుతారా? లీగల్ నోటీసులు ఇస్తా. డ్రగ్స్ టెస్ట్ విషయంలో పిసిసి చీఫ్ సూచనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్య. ఆయనే అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనిగా, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి చట్టపరంగా శిక్షించండి, నేను వ్యతిరేకం అంటున్నారు. దానికి ఎవరు కౌంటరు? డ్రగ్స్ టెస్ట్కు కేటీఆర్ రెడీనా? అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం, వస్తారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ మయం. కేటీఆర్వి అన్ని ఉల్టాచోర్ మాటలే. వచ్చే అసెంబ్లీలో 51 మంది మహిళా ఎమ్మెల్యేలే లక్ష్యమని వెల్లడించారు. మరి ఒక పని చేయలేరన్నా? ఇప్పుడు మీరు అందరు సొక్కపోసులే కదా ఎమ్మెల్యేలంతా, ఎమ్మెల్యేలంతా. ఒక్కసారి ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు కదా, మండలి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు డ్రగ్స్ టెస్ట్ చేసుకొని వెళ్ళండి. HIV టెస్ట్ ఒకటి, డ్రగ్స్ టెస్ట్ ఒకటి. ఎందుకంటే మీరు హెల్తీగా ఉండాలి కదా, మీరు హెల్తీగా ఉంటేనే కదా ఈ సమాజానికి హెల్తీ వాతావరణం ఉండేది. ఒక్కసారి డ్రగ్స్ టెస్ట్ చేసి 119 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికి ఒక్కసారి డ్రగ్స్ టెస్ట్ చేసి లోపలికి పంపించండి. జెన్యున్గా చెప్పండి, పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్. అప్పుడు తెలుస్తుంది కదా అసలైన ముచ్చట. ఇంకేమేమి దొరికినాయో రా నాయనలా, ఇంకేమేమి దొరికినాయో, కథ ఏందో, కార్ఖానేందో. ఇక డ్రగ్స్ యూరిన్ టెస్ట్లో రోహిత్ రెడ్డితో పాటు మరో 4గురికి పాజిటివ్ నిర్ధారణ కాగా మహేష్ కుమార్కు మాత్రం బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడింది. దీంతో వీరందరిపై NDPSతో పాటు ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతో పాటు తన లైసెన్స్డ్ ఆయుధాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డిని డ్రగ్స్ మత్తులో కాల్పులు జరిపిన ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను ఉప్పర్పల్లి కోర్టు జడ్జి నివాసంలో ఆదివారం హాజరుపరిచారు. ఉప్పర్పల్లి అయినా నా మీద కేసు అయినప్పుడు కూడా ఉప్పర్పల్లిదే. ముగ్గురికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుల తరఫున వేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేశారు. మొదటిసారి పట్టుబడడంతో పాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ మహేష్ కుమార్కు స్టేషన్ బెయిల్ లభించింది. అలాగే ఫామ్ హౌస్లో పట్టుబడ్డ ఫిలిం నగర్కి చెందిన ప్రియాంకారెడ్డి సహా మరో 5గురికి జడ్జి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వీళ్ళకి ఎందుకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి? వీళ్ళకి కూడా పాజిటివ్ వచ్చింది కదా. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సహా రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార లావాదేవీలకు రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ను అడ్డాగా చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలోనూ పలు పార్టీలో డ్రగ్స్ సహా ఇతర ఇల్లీగల్ కార్యకలాపాలు నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రోహిత్ రెడ్డి సహా పార్టీలో పాల్గొన్న వారి ప్రొఫైల్ ట్రాక్ రికార్డులు పరిశీలిస్తున్నారు. కాగా ఫామ్ హౌస్లో శనివారం రాత్రి పోలీసులు సోదాలు జరుపుతున్న సమయంలో రోహిత్ రెడ్డి పిఎస్ శ్రవణ్ తన ఫోన్తో పాటు రోహిత్ రెడ్డి సెల్ ఫోన్ ధ్వంసం చేసినట్టు తెలిసింది. ఆ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీల
డ్రగ్స్ పార్టీల వివరాలు బయట పడకూడదనే ఉద్దేశంతో శ్రవణ్ కుమార్ ఆ ఫోన్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపించి డేటా రిట్రీవ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారిన ఫామ్ హౌస్ను సిటీ పోలీస్ యాక్ట్ కింద సీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓకు ప్రతిపాదనలు పంపిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫామ్ హౌస్లో ఆపరేషన్ కొకైన్ డ్రగ్స్ ఎలా? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి 9:40 ఈగల్ ఫోర్స్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ మొయినాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ను చుట్టుముట్టారు. బయట గేట్లకు తాళాలు వేసి ఉండడంతో గోడ దూకి ఫామ్ హౌస్లోకి ప్రవేశించారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న స్థలంలో పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. మేము ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుంచి వచ్చిన పోలీసులం. అక్రమ మారక ద్రవ్యాల గురించి మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. సర్చ్ వారెంట్తో వచ్చాం, సోదాలు చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఆ వెంటనే ఫామ్ హౌస్లోని ఒక ప్రాంతం నుంచి ఒక షార్ట్ కాల్పులు జరిపినట్లు ఆ శబ్దం వినిపించింది. దీంతో ఈగల్ ఫోర్స్ పోలీసులు మళ్ళీ అనౌన్స్ చేశారు. ఆ సర్చ్కు సహకరించాలని హెచ్చరించారు. ఆ కాల్పుల శబ్దం వినిపించిన స్థలానికి చేరుకున్నారు. ఫామ్ హౌస్ వాష్రూమ్ ముందు ఉన్న నమిత్ శర్మ వద్ద జర్మన్ మేడ్ 0.32 రివాల్వర్, ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ బుల్లెట్ సెల్ గుర్తించారు. మరో 3 ఖాళీ బుల్లెట్ సెల్స్ను సిల్వేరి శరత్ కుమార్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. నమిత్ శర్మ ఢిల్లీకి చెందిన వ్యాపారిగా, వికారాబాద్కు చెందిన శరత్ కుమార్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ఓనర్ రోహిత్ రెడ్డి డ్రైవర్గా గుర్తించారు. ఖాళీ బుల్లెట్ సెల్స్ గురించి ఆరా తీశారు. వాటిని తన యజమాని రోహిత్ రెడ్డి ఇచ్చినట్లు శరత్ కుమార్ పోలీసులకు వివరించారు. నమి శర్మ వద్ద రివాల్వర్, శరత్ కుమార్ వద్ద ఖాళీ బుల్లెట్ సెల్స్ సీజ్ చేశారు. పట్టుబడ్డ మిగిలిన కొకైన్ స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల మధ్య రెండు టేబుల్స్ వద్ద మద్యం సేవిస్తున్న రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఫిలిం నగర్కు చెందిన ప్రియాంక రెడ్డి సహా అక్కడున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరిని విచారించారు. డ్రగ్స్ గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ తన వద్ద కొకైన్ ప్యాకెట్లను పోలీసులకు అందించారు. తన యజమాని రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి ఈ కొకైన్ ప్యాకెట్లను ఇచ్చారని చెప్పారు. పార్టీలోని కొంతమంది సభ్యులకు అందించిన తర్వాత మిగిలిన కొకైన్ తన ప్యాకెట్ జేబులో పెట్టుకున్నానని వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్ రవిని ప్రశ్నించారు. ఏం జరిగింది అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనేది పూర్తి స్థాయిలో చూద్దాం. డ్రగ్స్ పరీక్ష పాజిటివ్ వచ్చింది వీరికే. పంచకుల రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటారు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎంపీ ఏలూరు, ఏపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఇక పంచకుల రితేష్ రెడ్డి, అట్లే పైలట్ రితేష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు మణికొండ. తిరువీధుల అర్జున్ రెడ్డి, పబ్ నిర్వాహకుడు, పుప్పాలగూడ. కౌశిక్ రవి, న్యాయవాది, బెంగళూరు. నమిత్ శర్మ, వ్యాపారి, ఢిల్లీ. పార్టీలో పాల్గొన్న మిగతా సభ్యులు మోరవినేని రమేష్, వ్యాపారి, మణికొండ. వరచమనేని శ్రవణ్ కుమార్, మణికొండ. ఎంత ఆంధ్రలో ఉన్నట్టున్నారు. నన్నప్పనేని విజయకృష్ణ, వ్యాపారి, అమీర్పేట్. ప్రియాంకారెడ్డి, గృహిణి, ఫిలిం నగర్. ఈ గృహిణికి ఏం పని, తాగడానికి వచ్చింది ఆమె. సిల్వేరి శరత్ కుమార్, రోహిత్ రెడ్డి డ్రైవర్, వికారాబాద్. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళతో మంచి, ఢిల్లీ వ్యాపారులతో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళతో మంచి వ్యాపారాలు చేసుకుంటారు. సారు ఒక్కసారి ఎమ్మెల్యే గట్టిగానే సంపాదించిండు. ఎమ్మెల్యే అయితేంది కాకపోతే ఆయనకున్న కాంటాక్ట్స్తో గట్టిగానే సంపాదిస్తుంది దందా. ఇంకేమైనా పెట్టపోయినరా, ఇంకేమైనా ఫామ్ హౌస్లు తీసుకొని ఇంకా వేరే దందాలు పెట్టపోయిన కుకాయిన్లు కాకుండా అమ్మాయిల సరఫరా చేసుడు, బ్లూ ఫిలిం, ఇటువంటి దండాలు కూడా పెట్టపోయినలు. చెప్పు చీపుర్లతో కొట్టాలరా మిమ్మల్ని.